మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ప్రాముఖ్యంగా హిందూ సహోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, గడిచినటువంటి సంవత్సర కాలంలో సుప్రీంకోర్టును తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు విషయమై రాధా మనోహర్ దాస్ అనేటటువంటి ఒక వ్యక్తి, అదే ఇతను మీకు తెలుసు, బాగా హైందవ సహోదరులకు ఇతను మంచి సుపరిచయం అనుకుంటున్నాను. పగలేమో భక్తి అంటాడు, నైట్ అయితేనేమో ఆడపిల్లలతో కులుకుతూ అచ్చొచ్చిన ఆంబోతులాగా మదమెక్కిన ఏనుగు తెలుసు కదా, మదమెక్కిన ఏనుగు ఆ టైపులో ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండుల్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, ఏదో వాడు నమ్మింది ఏదో వాడు ధర్మాన్ని ప్రకటిస్తూ ఉంటాడు కదా, వాడు రాధా మనోహర్ దాస్ అనేవాడు. వీడు కొంతమంది పెంటగాళ్ళను చుట్టుపక్కల ఉంటారుగా, చుట్టూ చెంచాగాళ్ళను, వాళ్ళని వెంటేసుకొని ఒకరోజు ఒక దేవాలయంలో సుప్రీంకోర్టుని తిట్టాడు. సుప్రీంకోర్టుని చెప్పుతో కొడతాం, వాడేమో మొగుడైనా వాడైనా సరే అని బూతులు తిట్టాడు. నేను ఇప్పుడు దాన్ని ప్లే చేయదలుచుకోలేదులే, మీ అందరికీ తెలుసులే. అయితే వీడి మీద నా మంచి హైందవ సహోదరులే కేసు పెట్టాలి. ఎందుకు నేను హైందవ సహోదరులకే చెప్తున్నాను అంటే, సనాతన ధర్మం అనేటటువంటి పేరుని ఉపయోగించుకొని వీడే కాదు, లలిత్ కుమార్ కావచ్చు, మరి కర్రీ నిక్కరగాడు, వాడు పేరు కరుణాకరగాడు కావచ్చు, హమర ప్రసాద్ కావచ్చు, కిల్లి భాస్కర్ గాడు కావచ్చు, పల్ల పార్వతి కావచ్చు, ఈ మధ్య హైందవ వీరని ఒకడు వచ్చాడు. ఇట్లా చిన్న చిన్న పుట్టగొడుగులా కొన్ని ఛానళ్ళు వస్తుంది డబ్బుల కోసం. వీళ్ళందరూ సనాతన ధర్మం పేరు చెప్పుకొని నా మంచి హైందవ సహోదరులను దెబ్బతీస్తున్నారు, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు వీళ్ళే. ఇక చెన్నజేరి స్వామి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ అంటే అర్థము అతను చెప్పాడు మొన్న, హిందూ అంటే దౌర్భాగ్యుడని కొన్ని అర్థాలు ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళ మీద మీరు ఫైర్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళ మీద మీరు కేసు పెట్టాలి. అంతేగాని అమాయకపు క్రైస్తవుల మీద కొంతమంది మతోన్మాద హైందవ సహోదరులు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సబబు కాదని నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏమంటే జై శ్రీరాము అని బలవంతంగా చేస్తుంది ఎవరు? ఒరిస్సా కావచ్చు, మరి అటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, సేవకులకు మలమూత్రం తినిపిస్తుంది ఎవరో? మాది హైందవ ధర్మం, సనాతన ధర్మం చెప్పుకుంటున్న వాళ్ళేగా. కానీ అందరూ అలా ఉండరని నేను చెప్తున్నా. మరలా హైందవ సహోదరులు అందరూ అలా లేరు. ఏ రోజైనా ఎక్కడైనా క్రైస్తవ సహోదరులు మీరు జై యేసుక్రీస్తు అనండ్రా అని ఎక్కడైనా చెప్పినట్లు దాఖనాలు ఉన్నాయా? ఉంటే నాకు వీడియోలు పెట్టండి తిరిగి. మరలా ఎక్కడా కూడా లేదు. మహా అయితే మేము వీధుల్లోకి వస్తాము, ఇళ్ళ ముందుకు కూడా రాము. బజార్ ఉంటుంది, బజార్లో చెప్పుకుంటా పోతాం సువార్త, అంతే. ఎవరిని కూడా బలవంతం చేసేది కూడా లేదు. మరలా అందులో కూడా చెప్పుకుంటూ వెళతాం, వింటే వింటారు, లేకపోతే లేదు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది, ఆర్టికల్ 25 ప్రకారంగా. సో శాంతి కాముకులుగా ఉండి క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని అడ్డుకుంటూ బైబిల్ని దూషిస్తూ నేను అనగలుగుతాను, రాముడిని సీతని నేను కూడా అనగలుగుతా, శివుడిని విష్ణువుని బ్రహ్మని మీరు నమ్మేటటువంటి దేవుళ్ళని మేము కూడా అనగలుగుతాం. కానీ మాకు సంస్కారం ఉంది. కరుణాకర్ గాళ్ళలాగా, తర్వాత వాడు డిచ్కి బాబా, అదే అమ్మాయిలతో రాసలీలలు చేసేవాడటువంటి వా టైపులాగా మేము మాట్లాడం. మాకెందుకండి? మాకు యేసుప్రభు లాంటి సంస్కారం నేర్పల. ఏముంది, ఒక మాట అంటే అయిపోయా, దేవుళ్ళని దేవతల్ని ఏముంది, అయిపోయా, తిడితే ఒక మాట. కానీ మేము అలా అనం, సంస్కారం మాకుంది. సో సుప్రీంకోర్టుని ధిక్కరించేటువంటి వాడి మీద మీరు నా మంచి హైందవ సహోదరులు చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీ సనాతన ధర్మానికి వాడు దెబ్బతీస్తున్నాడు. సనాతన ధర్మం పేరు చెప్పుకుంటా మళ్ళీ ఈ చోద్యం అందరూ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చూస్తున్నాడు, డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారు, అందరికీ తెలుసు. కాకపోతే వాడిని దింపింది కొంతమంది దింపారు, మతోన్మాద లైన్లోకి. వాడిని, కరుణాకర్ గారిని కొంతమందిని దింపింది పెద్దలే, అధికారంలో ఉన్న వాళ్ళు కొంతమంది దింపారు. కాబట్టి వాడి మీద చర్యలు తీసుకోవట్లే. నా మంచి హైందవ సహోదరులు ఎక్కడైనా స్పందించి వాడి మీద మరి కేసు ఫైల్ చేసి వాడిని కోర్టుకి ఏడవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మరి ఎన్నడూ కూడా వాడు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మంచి హైందవ సహోదరులు మోసం చేయకుండా ఉండాలంటే ఇదే మార్గం అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.